హలో నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందు ఉంటారు. ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. టెక్ గురువుగా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి కితాబు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఐటీని ప్రమోట్ చేస్తున్నారని చూసేవాడట. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారే చెప్పారు. అయితే ఇప్పుడు రోడ్లు వేసేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు నూతన టెక్నాలజీని పరిచయం చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆ టెక్నాలజీని గమనించినటువంటి వాళ్ళు 4 గిన్నీస్ రికార్డులు వస్తాయి ఆ టెక్నాలజీని ఉపయోగించి రోడ్లు వేసేటువంటి ప్రక్రియను చూసిన తర్వాత అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వేస్తూ ఉన్నారు బెంగళూరు నుంచి విజయవాడ వరకు. ఆ ఎక్స్ప్రెస్ వేని రోజుకి 8 కిలోమీటర్ల చొప్పున వేశారు. ఇది సాధ్యమా? జనరల్గా చెప్పడానికి ఇది ఈజీగా ఉన్నప్పటికీ రోజుకి 8 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని వేయడం అనేది సాధ్యం కాదు. ఇది కేవలం కొత్త టెక్నాలజీని ఉపయోగించి వేయడం కారణంగానే సాధ్యమైంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు ఆయన అధ్యయనం చేస్తుంటారో లేదంటే ఆయనకి ఎవరు చెప్తారో కానీ మొత్తం మీద ప్రపంచంలో ఎక్కడ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా అది ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఎకనామిక్ కారిడార్ బెంగళూరు నుంచి విజయవాడ వరకు, బెంగళూరు నుంచి అమరావతి వరకు ఎకనామిక్ కారిడార్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ ఎకనామిక్ కారిడార్ని వీలున్నంత వరకు త్వరగా పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో రోజుకి 8 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకు వారం రోజుల్లో 52 కిలోమీటర్లు సుమారుగా రోడ్డు నిర్మాణం జరిగింది. అదే స్పీడ్ తోటి కనుక ఆ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరిగితే నెలన్నర రోజుల్లో మొత్తం చాలా వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో బెంగళూరు నుంచి విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తయితే అమరావతి రూపురేఖలు మారే అవకాశం ఉంది. అమరావతికి ఎకనామిక్ కారిడార్లను నలువైపులా ఆయన నిర్మించడానికి ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే రోడ్డు కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి విషయంలో రైల్వే కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా రైల్వే టెర్మినల్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంటర్నేషనల్ స్టేడియంని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు రైల్వే టెర్మినల్ కానీ, లేదా రోడ్డుకు సంబంధించిన కనెక్టివిటీ కానీ ఇండియాలో ఏ సిటీకి లేని విధంగా కనెక్టివిటీని చూపించాలి అమరావతికి అనేటువంటి ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కొత్త టెక్నాలజీని ఆయన పరిచయం చేస్తూ గిన్నీస్ రికార్డ్స్ను కూడా సాధించే దిశగా ఆయన వెళ్తున్నారు. ఇంతకీ ఎక్కడ ఈ రోడ్డును వేస్తున్నారు, ఎక్కడ ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించారు? బెంగళూరు నుంచి విజయవాడ మధ్యలో పుట్టపర్తి దగ్గర అక్కడ నిర్మిస్తున్నారు రోడ్డు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆ కంపెనీ ఏంది, ఆ కంపెనీ ఏ కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి రోడ్లు వేస్తున్నారు? దానికి గడ్కరీ గారు, యాక్చువల్గా గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్కి రోడ్డు కనెక్టివిటీకి సంబంధించినటువంటి అనుమతులను ఈజీగా ఇచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి గడ్కరీ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం పూర్వం నుంచి కూడా. ఆ పరిచయాలతోటి గడ్కరీ గారు రోడ్లకు సంబంధించినటువంటి అనుమతులను ఈజీగా ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మార్గాలను చాలా వేగంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కారిడార్లు, ఎకనామిక్ కారిడార్లను పూర్తి చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గిన్నీస్ స్పీడ్ తోటి రోడ్డు నిర్మాణం, బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేని ఏర్పాటు చేస్తూ ఉన్నారు బెంగళూరు విజయవాడ. ఇది కనుక పూర్తయితే బెంగళూరు విజయవాడ చాలా తక్కువ వ్యవధిలోనే చేరుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం 2-3 గంటల్లోనే చేరుకునేదానికి అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడకి, అంటే హైదరాబాద్ నుంచి అమరావతికి, అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి ఇట్టా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో పుట్టపర్తి మండలంలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్. ఈ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ అనేటువంటి సంస్థ ఈ కొత్త టెక్నాలజీ తోటి ఈ ఎకనామిక్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టింది. 4 గిన్నీస్ రికార్డులకు ప్రయత్నం. ఈ కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి రోడ్డుకి సంబంధించి 4 గిన్నీస్ రికార్డులు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిరంతరాయంగా 7 రోజుల్లో 52 కిలోమీటర్ల రోడ్డు. బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు గిన్నీస్ రికార్డు సాధించే వేగంతో సాగుతున్నాయి. ఒకేసారి 4 గిన్నీస్ రికార్డులను సాధించాలనే లక్ష్యంతో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం
వానవోలు వంకరకుంట మధ్య నిర్మాణ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రా కాన్ సోమవారం ఉదయం 9:30 పనులను ప్రారంభించింది. దేశ రహదారి నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు జాతీయ రహదారి 544G పనులను వేదికగా చేసుకుంది. ప్యాకేజ్ 2 కింద ఈ పనులను చేపట్టామని ఆ సంస్థ CMD జగదీష్ చెప్పారు. NHAI రీజనల్ అధికారి ఆర్కే సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పూజలు నిర్వహించి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ భారీ పనుల్లో 600 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు పాల్గొంటున్నారు. రికార్డులు ఏంటి అంటే ఈ నెల 5వ తారీఖు నుంచి 12వ తేదీ వరకు 7 రోజుల నిరంతరాయంగా 52 కిలోమీటర్ల బిట్యూమినస్ రోడ్లను నిర్మిస్తారు. అత్యంత ఎక్కువ మొత్తంలో నిర్మాణ సామగ్రిని వినియోగించడం, 24 గంటల అత్యంత పొడవైన రోడ్డు నిర్మాణం, 24 గంటల అత్యంత ఎక్కువ బిట్యూమినస్ కాంక్రీట్ను ఉపయోగించడం. బిట్యూమినస్ అనే కాంక్రీట్ను ఉపయోగించి వేగవంతంగా ఈ రోడ్డుని నిర్మాణం చేస్తున్నారు. అందుకే గిన్నీస్ అవార్డులు వస్తాయి, గిన్నీస్ రికార్డు ఇది అని చెప్తున్నారు. గతంలోని రికార్డులు పూణేకి చెందిన రాజ్పథ్ ఇన్ఫ్రా కాన్, పూణేకి సంబంధించినటువంటి రాజ్పథ్ ఇన్ఫ్రా కాన్ అనేటువంటి సంస్థ గతంలోనూ 3 రికార్డులను సాధించింది. 24 గంటల్లో 39.691 కిలోమీటర్లు, అంటే దాదాపు 40 కిలోమీటర్లు. 24 గంటలు అంటే వన్ డేలో 24 గంటలు 40 కిలోమీటర్లు బిట్యూమినస్ కాంక్రీట్ రోడ్డును నిర్మించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పింది. జాతీయ రహదారి 53పై 75 కిలోమీటర్ల సింగిల్ లేన్ బిట్యూమినస్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణంలోనూ గిన్నీస్ రికార్డును సాధించింది. సో ఈ బిట్యూమినస్ కాంక్రీట్ అనేది కొత్త టెక్నాలజీ. 2022 జూన్ 3 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా నుంచి అకోలా వరకు 42.2 కిలోమీటర్లు 2 లేన్ల రోడ్డును 84.4 కిలోమీటర్ల సింగిల్ లేన్ పొడవుకు సమానం. అంటే 84 కిలోమీటర్లు సింగిల్ లైన్లో అమరావతి నుంచి అకోలా వరకు నిర్మించింది. 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డు సొంతం చేసుకుంది. సత్యసాయిబాబా ఆశీస్సులతో గత రికార్డుల స్ఫూర్తితో కొత్త రికార్డులు సృష్టిస్తామని సంస్థ GM పురుషోత్తం ధీమా వ్యక్తం చేశారు. సో రోడ్ల నిర్మాణంలో ఈ పూణే సంస్థ రికార్డులు సాధిస్తుంది, గిన్నీస్ రికార్డులని. నాణ్యతతో కూడినటువంటి నిర్మాణాలని బిట్యూమినస్ కాంక్రీట్ తోటి నిర్మాణం చేస్తుంది. బిట్యూమినస్ రోడ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు? దీన్నే అసాల్ట్ రోడ్ అని కూడా పిలుస్తారు. వాహనాలకు అనువైనటువంటి మృదువైనటువంటి రోడ్డుతో పాటు మన్నికైనటువంటి నిర్మాణానికి బిట్యూమిన్ను ఉపయోగిస్తారు. ముడి చమురు నుంచి వచ్చేటువంటి జిగటగా ఉండే నల్లటి చిక్కటి పదార్థమే ఈ బిట్యూమిన్. బిట్యూమిన్ అంటే జనరల్గా ముడికి తారు ఉంటుంది కదా, ఈ తారు కన్నా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది బిట్యూమిన్ అనేది. ముడి చమురు నుంచి వచ్చేటువంటి చిక్కటి ద్రవ పదార్థం. రాయిని బాగా క్రష్ చేసి దానికి ఇసుక కంకరతో పాటు తారులో ఉండే బిట్యూమిన్ అని కలుపుతారు. సో బిట్యూమిన్ అనే దాన్ని కలుపుతారు కంకరతోటి, ఇసుక కంకరతోటి కలిపి చేస్తారు. దీంతో రోడ్డు ఉపరితలం దృఢంగాను మృదువుగాను ఉంటుంది, వాటర్ ప్రూఫ్గాను మారుతుంది. ఖర్చు తక్కువతో పాటు ఈ రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయవచ్చు అని చెప్పి ఈ టెక్నాలజీని ఆ కంపెనీ చెబుతుంది. సో ఈ పూణేకి సంబంధించినటువంటి సంస్థ ఇది యాక్చువల్గా నేషనల్ హైవేలతో పాటు ఇలాంటి ఎక్స్ప్రెస్ హైవేలను కూడా నిర్మిస్తూ ఉంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ తోటి ఈ రాజ్పథ్ అనేటువంటి సంస్థ, పూణేకి సంబంధించిన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించడానికి రెడీ అయిపోయింది. సో ఇది ఇప్పుడు త్వరగా రోడ్లను నిర్మిస్తుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఆ సంస్థకు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. అవి కనుక బాగుంటే డెఫినెట్గా విజయవాడ అమరావతి రోడ్లు కూడా ఆ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. సో బిట్యూమిన్ అనేటువంటి కొత్త టెక్నాలజీ తోటి ఈ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా నిర్వహించి గిన్నీస్ రికార్డ్స్ని సాధిస్తూ ఉంది. సో కొత్త టెక్నాలజీని మరి అందిపుచ్చుకున్నారు, మహారాష్ట్రలో నిర్మించారు. అది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు సత్యసాయి జిల్లాలో స్టార్ట్ చేశారు. త్వరలోనే బెంగళూరు, విజయవాడ ఎకనామిక్ కారిడార్ అయితే పూర్తి కాబోతుందని చెప్పి చెప్పచ్చు. మరి
ఈ టెక్నాలజీని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.